మీరంతా అప్పుడు మధ్యాహ్నం మీద కూర్చొని ఎంతమంది మందు కొడుతున్నారు రాత్రుల్లో? రోడ్డు సైడ్ మధు మీద కూర్చొని మందు కొడుతుంటే రేపు తప్పురా అని చెప్పి ఎవరన్నా అనగలుగుతున్నావా? రోడ్డు మీ మధ్యాహ్నం మీద కూర్చొని రోడ్ సైడ్ పబ్లిక్ తాగుతున్నారు, పబ్లిక్ గంజాయి తాగుతున్నారు. సార్ మీ ముందు కథగా మిమ్మల్ని అన్నాను కాదు, ఇక్కడ పబ్లిక్గా ప్రతి కాలేజీలో కూడా కుర్రలు గంజాయి కొడుతున్నారు. నాకు తల్లిదండ్రులు ఏమో చదువుకుంటారు, మా చదువు పంపిస్తున్నాం, వాళ్ళ హాస్టల్లో గంజాయి తాగుతున్నారు. మగపిల్లలు గంజాయి తాగితే ఆ వయసులో గంజాయి తాగితే నీ పెళ్ళైన తర్వాత సంసారం పనికొస్తాడా? ఏంటి నవ్వుతారు మీరు? కనీసం మీ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో ఎప్పుడైనా తల్లిదండ్రులు చూస్తున్నారా? చూడం. కాలేజీలు జాయిన్ చేస్తాం, అమ్మ అక్కడ బ్రహ్మాండ చదివేస్తాడు అనుకుంటాం, అక్కడ ఏం చేస్తాం మీకు తెలుసా? కానీ నెలకు ఒకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నారు మా కుర్రోడని ఎంక్వైరీ చేస్తున్నారా? లేదే. ఎంత ఘోరం అండి గంజాయి మందు, మనిషిని ఏలపరిచేస్తుంది, చూస్తుండగా చచ్చిపోతారు. అంత ఘోరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసుతో పాటు మనం కూడా సహకరించాలా. మీరు పబ్లిక్గా చెప్తే మీరు ఏమనుకోండి, తిట్టుకోండి, నన్ను తిట్టుకోండి. మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గంజా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరో మీకు తెలియదా? మీకు తెలుసు చెప్పరు. అందుకే సార్ ఎస్పీ గారు మీరు చెప్తే ఉక్కుపాదం మోపాలి సార్, అవసరమైతే కట్ చేసి పారేయండి. బాబు ఎంతమంది జీవితం పాడు చేస్తారండి ఈ డబ్బు కోసం, ఈ వ్యాపారం కోసం చిన్న కుర్రలు గంజాయి మొక్కుతారా? సార్ మీకు కావాలంటే నన్ను వేసుకోండి సార్, సమాధానంగా ఏ రూట్లో గంజాయి వెళ్తామని చెప్తాను నేను. ఎక్కడి స్టార్ట్ అవుతుంది, ఏ రూట్లో వెళ్తుంది, తూము ఎక్కడికి వెళ్తుంది, అడ్రోడ్ ఎక్కడికి వెళ్తుంది, అనకాపల్లి వెళ్తుంది, నేషనల్ హైవేకి వెళ్తుంది, దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు కూడా మీకు అభ్యర్థాను. కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు అప్పు చెప్పిన వదిలిసేటుకోండి, నా స్వప్నం నా మీద వాళ్ళు అటాక్ ఎత్తారు. ఈ దేశంలో ఎవరికి మీద అయిపోతుంది గేటరా అని. ఇవ్వాలి సార్, తప్పులేదు. అనాథుల కోసం, పిల్లల బ్రతుకు కోసం, పిల్లల తాలూకు ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపెట్టుకుంటే పిల్లలు పెద్దలవుతారని, కుటుంబాన్ని బాగు చేస్తారని, ఆశలు అభ్యాసం అయిపోతుంటే మనం కూడా చూస్తూ ఉంటే మనకి ఎందుకని పదవులు? ఎస్పీగా మీరెందుకు కలెక్టర్ ఎందుకు, ఆవిడెందుకు, ఏసీగా నేనెందుకు, పొలిటీషియన్గా తెలుసు మనకి ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు. సార్ నర్సీపట్నము మీరు ఒకసారి ఇప్పుడు ఎలాగెళ్తేప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఆయన చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. అక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టారు ఖాళీ లేకుండా, ఏదో డిజైన్ లాగా, సినిమా సెట్ లాగా. ఆ వెహికల్స్ ఎవరేయండి? ఆ వెహికల్స్ పట్టుకున్నారు కదా, కేసు పెట్టారు కదా, ఆ డ్రైవర్ని లోపల పెట్టి ఇంట్రాక్ట్ చేస్తే ఎవరు పంపించారు లారీ తెలదా మీకు? అలాంటి పట్టుకొని లోపల తంతే వాస్తవాలు బయటకు రావా? ఇవన్నీ కూడా ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం. మనం చేసి డ్యూటీలోనే మిస్ అవుతున్నాం. ఇదే చాలా సీరియస్ ఇష్యూ సార్. కొట్లాట ఉండదు, కొట్టుకుంటారో మర్చిపోతారు. కానీ గంజా ఎలా కదా ఒకసారి అలవాటు పడితే జీవితాంతం నాశనం అయిపోతాయి. దీని మీద మాత్రం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు గౌరవపడి పడలేదు, కానీ ఈ కార్యక్రమం చేయాలి సార్. కార్యక్రమం చేసి పిల్లల్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంలో అల్లూరి సీతారామరాజు ఫంక్షన్ ఎందుకు చెప్తానంటే, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వ్యక్తి ఎందుకు చేయాలమ్మా? అలాగే ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు పోరాటం చేయాలి అల్లూరి సీతారామరాజు గారు? చేయాల్సిన అవసరం ఉంది అతనికి. అక్క కుటుంబంతో హాయిగా ఉండొచ్చు కదా, భార్య పిల్లలతో హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకు అడవులు అంటే అడవుల్లో ఉండి అడవిలో దాగాని పోలీసు తల్లి ఏది బాధలేంటి? ఆ దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేసేది. అంటే అతని తాలూకు జయంతి సభలో నేను ఎందుకు మాట్లాడతాను అంటే కావాలని మాట్లాడుతాను. యాజ్ ఎ స్పీకర్గా నేను మాట్లాడవచ్చో మాట్లాడకూడదు తెలియదు, కానీ పౌరుడిగా మాట్లాడుతాను అంతే.
దీని పోలీసులు మాకు ఛాలెంజ్ తీసుకోండి సార్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ యాక్షన్ తీసుకుంటే ఇస్తాను. యాక్షన్ తీసుకుంటే ఏం చేయాలా లేదు సార్ కలగారు. ఎందుకండి చాలా సంతోషం అండి. 4 మాటలు మీకు చెప్తున్నాను. దయచేసి మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఎవరో పోతే మా ఇంటి పక్కన పోతే నాకేంటి, ఈ ఇంటి పక్కన పోతే నాకేంటి కదా, అందరూ కలిసి ఉంటే కదా ఒక ఊరు, ఒక గౌరవం, మర్యాద, ఫ్రెండ్షిప్, బంధాలు. మనం చచ్చిపోతామండి. చచ్చిపోతే చుట్టుపక్కల అందరూ వస్తారు శ్మశానం వరకు. ఇది రావాలా? అది అనుబంధం, బంధం. అది ఎవరు రాకపోతే నేను శ్మశానం తీసుకెళ్ళినాడు. ఆ బంధం నీకు లేకపోతే నేను సచివుని తర్వాత శ్మశానం తీసుకెళ్ళినాడే. నువ్వు వీడని నలుగురు మనిషి ఉండాలి కదా. కలిసి నలుగురు. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.